శివకాశి ప్రజలారా, ఇక్కడ చూడండి, ఇది నాది. ఇక్కడ చూడండి, ఇది నా కిరాణా లిస్ట్ కాదు, ఇది మన శివకాశి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల లిస్ట్. ఇంత ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ నాకు ఒక సింపుల్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఫైర్ వర్క్స్ క్యాపిటల్ అని చెప్పుకుంటున్నాం, కానీ సేఫ్టీ క్యాపిటల్ ఉందా? హాస్పిటల్ చూడండి, ఇలాంటి హై రిస్క్ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఒకే ఒక ప్రధాన ఆధారం ఇది మాత్రమే. శివకాశిలో ఉన్న రియాలిటీ ఏంటో తెలుసా? ఏదైనా సీరియస్ కేసు వస్తే సాత్తూరు, బవిరుదు నగర్ లేదంటే మధురై 30 నిమిషాల్లో కాపాడాల్సిన ప్రాణాన్ని 30 కిలోమీటర్లు ప్రయాణించేలా చేయాల్సిన పరిస్థితి ఈ రోజు శివకాశిలో ఉంది. హై రిస్క్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే కనీసం అని చెప్పి ఒక జాబితా ఉంది. అవన్నీ ఉన్నాయా? నేను చెప్తాను, మీరు చెప్పండి. అడ్వాన్స్డ్ బర్న్ కేర్ ఐసీయూ యూనిట్ ఉందా? 24/7 లెవెల్ 1 ట్రామా సెంటర్ ఉందా? ఎమర్జెన్సీ ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఉందా? ఎక్స్ప్లోషన్ ఇంజురీ స్పెషలిస్ట్ ఉన్నారా? తగినన్ని ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఉన్నాయా? మాస్ క్యాజువాలిటీ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఉందా? ఇండస్ట్రియల్ ఎమర్జెన్సీ కోఆర్డినేషన్ టీమ్ ఉందా? ఈ ఊరు దేశానికి రెవెన్యూ ఇస్తుంది, ఎగుమతులు ఇస్తుంది, కానీ భద్రత ఇస్తుందా? ఇది ఏ ఊర్లో అండి న్యాయం? ప్రభుత్వాలు చాలా మారినా సమస్య మాత్రం ఒకేలా ఉంది. పరిష్కారం రావడం లేదు. కార్పొరేషన్ అంటున్నాం, నిధులు వస్తున్నాయి, పథకాలు కూడా ప్రకటిస్తున్నాం, కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఇందులో సమస్య అమలులో లోపమా లేక ఉద్దేశంలో లోపమా? కార్పొరేషన్ అంటే ప్రాణాలను కాపాడే సామర్థ్యం ఉండాలి, కేవలం పేరు సరిపోదు. క్రాకర్స్ క్యాపిటల్స్ అని గర్వపడుతున్నాం కదా, కానీ పేలుడు జరిగితే ఆసుపత్రి లేకపోతే దాని పేరు క్యాజువాలిటీ జోన్ మాత్రమే. మిమ్మల్ని నేను ఒకే ఒక విషయం అడుగుతున్నాను, దయచేసి మార్చి ఓటు వేసి ఎవరు మీకు చేస్తారని అనుకుంటున్నారో వారికి ఓటు వేయండి.